ముందుగా నా ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను సెబీ రిజిస్టర్ కాదు. నేను ఏ స్టాక్‌ని కొనమని గాని, అమ్మమని గాని మీకు చెప్పట్లేదు. కేవలం మన తెలుగు ట్రేడర్స్ కోసం నేను చెప్పేదేంటంటే, స్టాక్ మార్కెట్ నేర్చుకోవడానికి ఇంగ్లీష్ అస్సలు అవసరం లేదు. జ్ఞానానికి ఇంగ్లీష్ చదవటానికి, మాట్లాడటానికి సంబంధం లేదు. జ్ఞానం అనేది మన పూర్వీకుల నుండి వచ్చేది. మన వీడియోలో పోయే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ప్రేక్షకులకు ఒక చిన్న విన్నపం. స్టాక్ మార్కెట్ అనేది షార్ట్ టర్మ్‌లో నేర్చుకొని మనీ ఇన్వెస్ట్ చేసేది కాదు. స్టాక్ మార్కెట్‌లో సక్సెస్‌కి ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన 3 పాయింట్లు. రాండమ్ స్టాక్స్‌ని తీసుకోవడం, రాండమ్ లెవెల్స్‌ని మార్క్ చేయడం, రాండమ్ ట్రేడ్ చేయడం ఆపేయాలి. కనీసం ఒక నెల రోజుల పాటు ప్రతిరోజు సరైన రిస్క్‌ని వాడుతూ డైలీ ట్రేడింగ్ చేయాలి. మన మైండ్‌ని స్టేబుల్‌గా ఉంచుకోవాలి. అంటే ఇది ఒక మాటలో చెప్పేది కాదు. ఇది చాలా కష్టం. కానీ ప్రాక్టీస్‌తో చేయవచ్చు. ఇది నంబర్ ఆఫ్ సినారియోస్‌లో వస్తుంది. ఇది గైడెన్స్ లేకుండా సాధ్యం కాదు. అందుకే నేను ఆఫ్‌లైన్ ట్రైనింగ్ ఇస్తున్నాను. ఇది 6 నెలల నుంచి సంవత్సరం పడుతున్నది. కానీ నేను ఈ ఛానెల్ స్టార్ట్ చేసాక ప్రతి ఒక్కరు కాల్ చేయడం మొదలుపెట్టారు. ఏమని కాల్స్ ఇస్తావా? టిప్స్ ఇస్తావా? వీడియోస్ ఇస్తావా అని. నా యొక్క ముఖ్య ఉద్దేశ్యం అయితే అది కాదు. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను రీచ్ అవ్వగలరు. నా నంబర్ డిస్క్రిప్షన్‌లో ఉంటది. నేను ఇలానే రోజు వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. వాటి ద్వారా కూడా మీరు నాలెడ్జ్ పొందవచ్చు. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి. ఓకే. నిఫ్టీలో ఇప్పుడొచ్చింది కన్ఫర్మేషను. రోజుల్లాగే మన బ్లూ లెవెల్‌తో కంపేర్ చేస్తూ టెక్నికల్‌గా, ఫండమెంటల్‌గా రీడ్ చేసి ఎంట్రీస్ తీసుకుంటాం. కానీ ఈరోజు ఇది నా జోన్. ఇక్కడ ఒక జోన్ ఉందా? ఇది నా జోన్. ఫస్ట్ జోన్ ఏది? ఇది. ఫస్ట్ జోనొచ్చి ఇది నాది. ఈ జోన్‌కి ఎక్కడ ఏమి నిన్నటి రోజున ఆల్రెడీ ఈ జోన్ ఉంది. ఈ జోన్ ఏం చేసింది? బ్రేక్ చేసింది. బ్రేక్‌ఔట్ ఇచ్చింది. పైకి పోతానైతే చెప్పింది. ఈ కిందకైతే రాలా. కానీ నేను బై చేయను. సేల్ చేయడానికే ఉంటా. ఇప్పుడు మళ్ళీ ఇంకో జోన్ ఇది నా లెవెల్. ఈ జోను ప్లస్ ఇక్కడ ఎక్కడైనా సరే ఒక్క 2 క్యాండిల్‌ని ఒకేసారి బ్రేక్ చేసిందా? బ్రేక్ చేయలా. ఎక్కడ నాకు కన్ఫర్మేషనే దొరకలా. ఇక్కడ దొరకలేదు, ఇక్కడ దొరకలేదు నేను సేల్ చేయటానికి. ఇక్కడ దొరికింది. ఇప్పుడు దొరికింది. ఎక్కడ దొరికింది? ఇక్కడ దొరికింది. ఇక్కడ దొరికింది. ఇక్కడ సేల్ చేశాను. 20 పాయింట్లు పెట్టాను. ఎప్పుడు ఈ 2 క్యాండిల్స్‌ని బ్రేక్ చేస్తుందిగా. ఇక్కడ. ఈడ కూడా 2 క్యాండిల్స్ బ్రేక్ చేస్తుంది గ్రీన్ క్యాండిల్స్‌నే. అప్పుడు ఎంట్రీ తీసుకున్నాను. 20 పాయింట్లు ఎస్ఎల్ పెట్టాను. చూద్దాం ఈరోజు. కన్ఫర్మేషన్ ఇచ్చినాకే ఎంట్రీ తీసుకున్నా. ఇక్కడ కన్ఫర్మ్ రాలేదు. కింద నా లెవెల్‌లో కన్ఫర్మ్ రాలేదు. టాప్ లెవెల్ ఇక్కడొచ్చింది సెల్లింగ్‌కి. అది కన్ఫర్మ్ చేసుకొని ఎంట్రీ తీసుకున్నా. 20 పాయింట్లు ఎస్ఎల్ పెట్టా. చూద్దాం. ప్రస్తుతానికి మనది మైనస్‌లోనే రన్ అవుతుంది. చూద్దాం. ఎస్ఎల్ పోద్దా? లేక మనకి టార్గెట్ వస్తదా? చూడండి. కన్ఫర్మ్ లేనిది అసలు ఎంట్రీయే తీసుకోం నిఫ్టీలో. గమ్ముగా వదిలేస్తాం. ఇప్పుడు ఎక్కడ కన్ఫర్మేషన్ ఇచ్చింది? ఎక్కడైనా కన్ఫర్మేషన్ ఇచ్చిందా? ఈ లెవెల్‌తో కంపేర్ చేస్తూ ఏమైనా కన్ఫర్మేషన్ ఇచ్చింది? ఇవ్వలా. ఈ లెవెల్‌తో కంపేర్ చేస్తే ఏమైనా కన్ఫర్మేషన్ ఇచ్చిందా? ఇవ్వలా. ఈ లెవెల్‌తో కంపేర్ చేస్తే కన్ఫర్మేషన్ ఇచ్చింది. అందుకనే దీన్ని ఇక్కడి నుంచి నేను సెల్ చేశా. పీఈని బై చేశా. 20 పాయింట్లు పెట్టా. చూద్దాం. ఎంట్రీ ఈరోజు ఎస్ఎల్ పోద్దా? కన్ఫర్మ్ అయిపోయినాక టార్గెట్ ఇస్తదా? వెయిట్ చేద్దాం. ఓకే. ఎంట్రీ అయితే అయిపోయింది. ఓకే. ఇప్పుడేంది మిగతా వాళ్ళందరికి కనిపిస్తా ఉంటాయి ఏంది మెయిన్ లెవెల్ దగ్గర నుంచి చేస్తుంటారు. మెయిన్ లెవెల్ టచ్ అవ్వగానే బ్రేక్ చేస్తుంది. ఇది ఒక లెవెల్. ఏ నుంచి సేల్ చేస్తారు. ఏ లెవెల్ దగ్గర నుంచి సేల్ చేస్తారు. ఏ నుంచి సేల్ చేస్తారు. నేను మాత్రం నా జోన్స్ దగ్గర నుంచే చేస్తాను. చూడండి. నా జోన్స్ దగ్గర కన్ఫర్మేషన్ వచ్చినాకే తీసుకున్నా. కన్ఫర్మేషన్ లేనిది అసలు ఎంట్రీ తీసుకోను. నాకు కన్ఫర్మ్ అయింది. ఎంట్రీ తీసుకున్నా. ఎస్ఎల్ పెట్టేసా 20 పాయింట్లు. ఓకే. అది. నెక్స్ట్ మన మెయిన్ ఏంది స్టాక్స్. స్టాక్స్‌లో ఏమేమి తీసుకున్నా ఏంది చూపిస్తా. ఇంతలో బై జరిగిందిగా మార్కెట్. నేను సెల్ చేశా. చూద్దామా? చూద్దాం. జేఎస్‌డబ్ల్యూ స్టీల్. ఈ లెవెల్ దగ్గర సేల్ చేశా. ఇక్కడ ఎస్ఎల్ పెట్టా. 1:2 వచ్చింది. హ్మ్. అంతలోనే బై జరుగుతుందిగా. నేను జేఎస్‌డబ్ల్యూ స్టీల్ సెల్ ఎందుకు చేశా? నాకు కన్ఫర్మేషన్. ఏంది నా జోన్ దగ్గర కన్ఫర్మేషన్ ఉంటాయి. ఏంది నా కింద జోన్‌ని ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు టెస్ట్ చేసింది. మీరు ఏం 4 సార్లు లో లెవెల్‌ని టెస్ట్ చేసిందంటే హై లెవెల్ దగ్గరికి పోద్దా? పోదు. పోయినా సరే నేను టాప్ లెవెల్ నుంచి సెల్ చేస్తా. కానీ నాకు కిందే కన్ఫర్మేషన్ ఇచ్చింది. అందుకని చెప్పి ఈ లెవెల్ దగ్గర నుంచే చేశాను. పైన స్టాప్ లాస్ పెట్టాను. ప్రస్తుతానికి ఫేవర్‌గానే ఉంది. అసలు పోయింది పోనీ పక్కన ఉంటాయి. ఇప్పుడు జనాలు మామూలుగా ఏంది నిఫ్టీని కంపేర్ చేస్తూ, సెక్టార్‌ని కంపేర్ చేస్తూ ఎంట్రీస్ ఇవ్వాలంటారు. ఈడ ఎక్కడ చూడండి ఇంతలోన బై జరుగుతుందా? ఇంతలోన బై జరుగుతుంది నిఫ్టీ. కానీ ఏం చేస్తుంది? ఇది ఇది సెల్లేగా జరుగుతుంది ప్రస్తుతానికి. అసలు పోద్దా పోదని సాయంత్రానికి చూడాలి. కానీ ఎంట్రీ అయితే ఇచ్చాం 1:2 చూపిస్తుంది. మనం 1:4 అనేది ఎగ్జిట్ కాం. ఓకే. పోతే అసలు ఇచ్చేస్తాం. నెక్స్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఇచ్చా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎక్కడ ఇచ్చాను? ఇదిగో ఇక్కడ ఇచ్చా. టాప్‌లో రూ. 40 ఎస్ఎల్. ఈడకి 1:1.5 వచ్చింది. ఇప్పుడు నేను కూర్చుంటా. నా ఎంట్రీ ఎస్ఎల్ పోతే ఎళ్ళిపోద్ది. నాకు కన్ఫర్మ్ చేసింది ఎంట్రీ తీసుకున్నా. వస్తే ప్రాఫిట్ తీసుకుంటా. లేకపోతే ఎస్ఎల్ ఇచ్చేస్తా. 1:4 అయితే తీసుకుంటా. ఎందుకంటే ఆల్రెడీ 2 అయింది. హ్మ్. ఓకే. 1:4 అయితే తీసుకుంటా. ప్రస్తుతానికి. ఎస్ఎల్ అయితే పోలే. ఇక్కడ ఎంట్రీ ఇచ్చా నేను. ఏడు దాకా పోయింది. ఏడు దాకా పోయింది ఎస్ఎల్ తినలా. నా ఫేవర్‌గానే వచ్చింది. అదే చెప్పేది.
అందరూ లెవెల్స్ దగ్గర నుంచి చేస్తే మనం జోన్స్ దగ్గర నుంచి చేస్తే సేఫ్. ఎందుకని ఈ జోన్తో కంపేర్ చేస్తూ రీడ్ చేస్తే టెక్నికల్గా ఫండమెంటల్గా బ్లూ లెవెల్ పట్టుకొని రీడ్ చేస్తాను. నా బ్లూ లెవెల్ ఎక్కడ కింద ఉంది, దాంతో రీడ్ చేశా. కంటిన్యూగా బై చేరుతూ వచ్చింది. ఇది లెవెల్. ఇంక ఇది కూడా బ్రేక్ చేసిందంటే ఇంకా ఎస్ఎల్ పోయినట్టే ఇంక వెళ్ళిపోద్ది పైకి. అందుకని చెప్పి సెల్ చేసిన. ఇది ఎస్ఎల్ పోద్దా, ఎంట్రీ ఎస్ఎల్ ఇస్తుందా, టార్గెట్ ఇస్తుందా, ఎస్ఎల్ పోద్దా అనేది ఇంకా దాని మీద ఆధారపడింది. ఓకే, ఇదైతే పైకి వెళ్తానే ఉంది. ఓకే, అది ఈ రోజుకి. ఇదిగోండి ఇండాల్కోలో కూడా ఇచ్చాను. ఇండాల్కోలో ఇప్పుడు ఇందాకే ట్రెక్కర్ చేశాను. ఎస్ఎల్ దీనిపైనే పెట్టా టాప్లో చూస్తే ఇది సేమ్ ఇక్కడే ఎంట్రీ ఇచ్చా. ఎక్కడ ఎస్ఎల్ పోతే పోద్ది. ఇదిగోండి ఇవి లెవెల్ ఉంది కదా, ఈ బ్రేకింగ్ సైడ్ లెవెల్ దగ్గర ఇచ్చి ఇది లైఫ్ టైం హైలో ఉంది. లైఫ్ టైం హైలో దాన్ని రీడ్ చేసి లైఫ్ టైం హైలో ఉన్నప్పుడు మనకి స్ట్రైక్ ప్రైజ్లు అనేవి కొంచెం ఇంపార్టెన్స్గా ఉంటాయి. అందుకని ఆ స్ట్రైక్ ప్రైజ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి ఈ బ్రేకింగ్ సైడ్ క్యాండిల్ ఇచ్చా, టాప్లో ఎస్ఎల్ పెట్టా. ప్రస్తుతానికి ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది, అదే ఫ్లోలో పైకి కూడా పోయింది, ఎడదాకా పోయింది, మళ్ళీ ఎడదాకా మళ్ళీ పైకి పోవడానికి ట్రై చేస్తుంది. పోతే ఎస్ఎల్ ఇచ్చేస్తా. ఓకే, అది ఈ రోజుకి 3 నా దాంట్లోకి వచ్చినాయి, నా షీట్లోకి. ఓకే, చూద్దాం నిఫ్టీని. పోతుంది, పైకి వెళ్తా ఉంది, వెళ్ళని ఎంత దూరం వెళ్ళొద్దాం. పోతే మన ఎస్ఎల్ పోతుంది ఇంకా. అది ఓకే. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆగుంది, హెచ్డిఎఫ్సి ఆగుంది. చూద్దాం, నిఫ్టీ మాత్రం పోతుంది. నా 20 పాయింట్లు పోద్దా వచ్చింది అనేది అదే డిసైడ్ చేస్తుంది. ఇంకే చూద్దాం, చూడండి, ఎంజాయ్. 20 పాయింట్లు పెట్టేసాను, ఇక్కడ కన్ఫర్మ్ అయింది, అసలు పోతే పోద్ది. ఓకే, మరి చూద్దాం. పోయిద్దంటే పోద్ది అసలు. ఓకే, అది ఈరోజు. ఇక్కడ మెయిన్ సైకాలజీ. ఏంది, నీ అసలు పోయినట్టే ఉంటుంది, నీది అసలు దగ్గరికి పోద్ది. చూడు ఏడదాకా పోయింది, నా అసలు పోయినట్టే అనిపిస్తుంది. కానీ నువ్వు స్టిక్ టు ద రూల్స్, అంటే నీ రూల్స్కి నువ్వు స్టిక్ అయితే మాత్రం నీకు ఇసద్ది. నిఫ్టీ అంత బై జరుగుతుందిగా, ఎందుకు సెల్ జరుగుతున్నాయి? అంటే జరుగుతాయి, ఎందుకంటే అన్ని పైకి పోవుగా. అన్ని పైకి పోతే నిఫ్టీ రోజుకి ఒక 5,000 పాయింట్లు వెళ్ళాలిగా పైకి. అన్ని స్టాక్స్ పైకి పోతే నిఫ్టీ 50లో ఉండే స్టాక్సేగా నిఫ్టీని తీసుకెళ్లేది, ఆ స్టాక్సేగా. ఆ స్టాక్స్ అన్ని పైకి పోతే అప్పుడు నిఫ్టీ అడిగిపోవాలి, రోజుకి 500 పాయింట్లు 1000 పాయింట్లు పోవాలి. అవునా కదా? అది ఇది లాజిక్. సైకలాజికల్గా ఇంపాక్ట్ అయితే పడద్దు. ఇప్పుడు 7 దాకా పోయింది, నా 20 పాయింట్లు తినేయచ్చుగా. చూద్దాం, తినిద్దా, సాయంత్రం ప్రాఫిట్ వేస్తుందా, ఎస్ఎల్ పోద్దని చూద్దాం. ఓకే, అండ్ ఆల్కో చూడండి 7 దాకా పోయింది, నా ఎస్ఎల్ దీనిపైన ఉంది. అంటే నేను 10 పైసలు బఫర్ ఇచ్చి పెడతాను. 7 దాకా పోయింది, పోయినట్టే అనిపించింది, మళ్ళీ ఫేవర్కి వచ్చింది, మళ్ళీ పోతుంది. చూద్దాం మనకి ఏం జరిగిద్ది అనేది. సాయంత్రానికి 3కి మనం ఎక్కడెక్కడ ఉన్నాయని 0 చేసి పెడతాం. ప్రాఫిట్లో ఉంటే 1:4 ఎగ్జిట్ అవుతాం. ఎందుకంటే మనకి ఎంటైర్ మార్కెట్ మనకి యాంటీగా ఉంది. యాంటీగా ఉన్నప్పుడు నువ్వు 1:4 రావడం ఎక్కువ. నువ్వు ఆ 1:4 తీసుకొని ఎగ్జిట్ అవ్వాలి. అంతేగాని 1:10 1:11 వీటి కోసం వెయిట్ చేయకూడదు. ఓకే, అది చూద్దాం. వ్యవసాయం నిఫ్టీలో కూడా మన అసలు పోలా, 20 పాయింట్లు పెట్టాము, ఏడాడో ఎంట్రీ తీసుకున్నాం, పోయింది 10 దాకా చూపించింది. చూద్దాం. స్ట్రైక్ ప్రైస్ ఎంత? 26,250 స్ట్రైక్ ప్రైస్. చూద్దాం. ఇదో నా ఫేవర్గానే ఉందిగా స్టేట్ బ్యాంకా. ఇది ఫేవర్గానే ఉందిగా. నాకు వస్తే చాలు కదా, అసలు పోయే పోతుంటాయి. ఇప్పుడు ఇది అసలు పోద్దాము, పోనీ నాకు ఫేవర్గా ఉండే నాకు ఇస్తున్నాయిగా, వస్తానే ఉన్నాయిగా నా ఫేవర్గా. ఇది సైకలాజికల్గా ఇది బిల్డ్ చేసుకోవాలి. ఇది ఎవరు అంటే పక్కన ఉంటేనే తెలిసిద్ది. ఇది అంటే ఒక గురువు ద్వారా పక్క నుండి దీన్ని స్టేబుల్ చేయగలిగితే నువ్వు సక్సెస్ అవుతావు. అంతేగాని ఆన్లైన్లో నేర్చుకుంటాను, అరగంట నేర్చుకుంటాను, గంట నేర్చుకుంటాను. స్టాక్ మార్కెట్ అనేది పెద్ద బిజినెస్. దీన్ని బిజినెస్ లాగే చూడాలి. దీన్ని జనాలు అందరూ ఎలా చేసి పెట్టినారంటే ఒక డైన్ డప్ అంటారు కదా, లోపల బయట టైప్లో. ఏదో లెవెల్ దగ్గర పోద్ది, ఎవరో చెప్పారు, కాల్ ఇచ్చారు, నేను కొడతాను పెడతానంటే కుదరదు. నువ్వు నేర్చుకొని నువ్వు నేర్చుకొని ఎంట్రీస్ ప్లేస్ చేస్తే నీ మీద నీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది,
10లో 10లో 3 సార్లు పోద్ది. నాకు యాంటీగా మార్కెట్ ఉన్నప్పుడు పొద్ది, పోయినప్పుడు ఇచ్చేయడానికి రెడీ అయిపో. ఆ రోజు నీది కాదనుకోవడమే. వచ్చే రోజు మాత్రం గుద్దేసొద్ది 1:15 10 పోయే ప్రతిసారి రూపాయిగా ఇచ్చేది. ఇప్పుడు నాకు కన్ఫర్మ్ అయింది తీసుకున్నాను. పోయే 20 పాయింట్లు ఇచ్చేస్తా. ప్రతిరోజు తీసుకుంటున్నా 60 100 పాయింట్ల. ఈరోజు ఇచ్చేయడానికి ఏమి ఇచ్చేస్తా. ఓకే, ఇది 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 ఓకే. ఇది ఈ రోజుకి చూద్దాము నిఫ్టీని. అది ఓకే, ఈ రోజుకి ఇది.